హన్మకొండ పట్టణంలోని నయీం నగర్ నందుగల వాగ్దేవి కళాశాల ఆవరణంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర కిషోర్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల సెక్రటరీ సిహెచ్ వాసుదేవరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ వాహినీదేవి, ప్రిన్సిపల్ ఏ శేషాచల మరియు అధ్యాపకులు, విద్యార్థులు, భక్తులు అక్షరాభ్యాసంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెల్కమ్ టు SR6 న్యూస్ ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు హన్మకొండ పట్టణంలోని వాగ్దేవి కళాశాల ఆవరణంలో ఉన్నాం. ఈ కళాశాల ఆవరణంలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వసంత పంచమి వేడుకల్లో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము జరుగుతున్నది. మరి ఏ విధంగా ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఎంతమంది ఎలా పాల్గొన్నారో ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. सर्वतो जयमंगल तदेव रज्ञं सुदं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेङ्ग्रिं स्मरामि यत्र योगेश्वर कृष्ण यत्र भादोदनुद्रः तत्र श्रीर्विजयो भूतिर्जुवानितरमतिर्मम लाभस्तेषां जयस्तेषां गतस्तेषां रावः येषां इन्द्रियवृषामृते यस्तो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. अक्षतలు వేయండి, పసుపు కుంకుమ వేయండి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. మనసులు లక్ష్మీ నారాయణాభ్యో నమః. అక్షతలు వేసి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం వల్ల వాళ్లకు అఖండ విద్య వచ్చేటట్టు అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారి పుట్టినరోజు ఇవాళ వసంత పంచమి రోజున వాళ్ళకి అక్షరాభ్యాసాలు కనుక చేసుకునంటే ముందు కూడా వాళ్ళకు సద్బుద్ధి సద్విద్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పటి వరకు పొద్దుటి నుంచి 7:30 గంటల నుండి ఇప్పటి వరకు శ్రీమాత్రే నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవతాయే నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ రోజున వాగ్రూపిణైనటువంటి సరస్వతీదేవి యొక్క జన్మదిన మహోత్సవము. దీనిని శ్రీ పంచమి, వసంత పంచమని అనడం జరుగుతుంది. శ్రీ పంచమి, వసంత పంచమని అనడం జరుగుతుంది. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికై అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. పూర్వలో ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మవారిని అర్చించి వారి యొక్క ఆధిపత్యాన్ని పొందడం జరిగింది. కవులు కూడా వసంత పంచమిలోనే వారి యొక్క కావ్యాలను ప్రారంభించి వాటిని ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రావడం జరిగింది. ఇదే విధంగా అమ్మవారికి అనుగ్రహం కేవలం విద్యార్థులకే కాకుండా ప్రతి వృత్తిలో ఉన్న వారందరికీ కూడా అమ్మవారికి అనుగ్రహం కావాలి. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అంటే వృత్తి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కావాలి. విద్యారూపేణ సంస్థిత పిల్లలందరూ కూడా విద్య కావాలి. బుద్ధి రూపేణ సంస్థిత అందరికీ మంచి బుద్ధులు కలగాలని చెప్పేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికై ఈ రోజున అందరూ కూడా అర్చన చేసుకొని వారి యొక్క గోత్రనామాలతో అర్చన చేసుకొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. ఈ రోజున ఉదయము 108 కలశాలతోటి అమ్మవారికి అష్టోత్తర శతకటాభిషేకం చేసి విశేష అలంకరణ చేసి ఈ రోజున విశేషంగా అక్షరాభ్యాసాలు కూడా జరగడం జరిగింది. అమ్మా గౌరవం చేసుకున్నారు అందరు కూడా. అమ్మా గౌరవం చేసుకున్నారా అందరు కూడా. అక్షతలు వచ్చినాయా? నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర నిత్యం పద్మాలయా దేవీం సామం పాద సరసి శ్రీ జ్ఞాన సరస్వతీభ్యో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈరోజు జ్ఞాన సరస్వతీ దేవత